హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, రిసోర్స్ మేనేజ్మెంట్. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు అడుగుతారు. సో రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నా, వాట్ ఈస్ మెంట్ బై రిసోర్స్ ప్లానింగ్ అన్నా కూడా ఆన్సర్ ఒకటే. క్లియర్గా స్టెప్స్ చెప్తాను, రాసుకోండి. రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ టు ఐడెంటిఫై ద రిసోర్సెస్ రిక్వైర్డ్ టు డెలివరీ ఏ ప్రాజెక్ట్. Or it is a process of planning and assigning the right people and right resources to a project. So resource management ante entante, it is a process to complete a particular project or particular task. ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా, ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలన్నా విత్ ది హెల్ప్ ఆఫ్ రిసోర్సెస్తోనే అవుతుంది. సో ఆ రిసోర్సెస్ని మనకు కావాలి అంటే ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. ఆ ప్రాసెస్నే రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిసోర్సెస్ అనేది ప్రాజెక్ట్కి యాడ్ అవుతుంది. సో దానివల్ల మనం ఏదైనా ప్రాజెక్ట్ కానీ టాస్క్ కానీ మనం కంప్లీట్ చేస్తాం. అసలు రిసోర్సెస్ అంటే మనం ఎంప్లాయీస్ అని మాత్రమే తెలుసు, కానీ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఫస్ట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈస్ అ హ్యూమన్ రిసోర్స్. సెకండ్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈస్ అ మెటీరియల్ రిసోర్స్. Third type of resource is a financial resource. Fourth type of resource is a technology or tool resource. And fifth type of resource is a time resource. Human resources ante enti, people are required for a project. Ante employees ne human resources antaru. So daniki example enti, developers, testers, designers, project managers or project management officers, danne PMO antaru, or architecture. ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ రిసోర్స్ ఏంటి? మెటీరియల్ రిసోర్స్. అసలు మెటీరియల్ రిసోర్స్ అంటే ఫిజికల్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? కంప్యూటర్స్, రా మెటీరియల్స్, మిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రాజెక్ట్. దాన్నే మెటీరియల్ రిసోర్సెస్ అంటారు. నెక్స్ట్ రిసోర్స్ ఇస్ ద ఫైనాన్షియల్ రిసోర్స్. ఫైనాన్షియల్ రిసోర్స్ అంటే మనీ. సో మనీ ఫర్ శాలరీస్, మనీ ఫర్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్, మనీ ఫర్ ట్రావెల్స్ అండ్ మనీ ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే టెక్నాలజీ ఆర్ ద టూల్ రిసోర్స్. అంటే టూల్స్ ఆర్ టెక్నాలజీ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రాజెక్ట్. దాన్ని టెక్నాలజీ ఆర్ ద టూల్ రిసోర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ ఎంఎస్ ప్రాజెక్ట్స్, జీరా టూల్ అండ్ సర్వీస్ నో టూల్ ఫర్ ప్రాజెక్ట్ ట్రాకింగ్, అండ్ ఆల్సో డెవలప్మెంట్ టూల్స్, టెస్టింగ్ టూల్స్. ఇదేమో ఎగ్జాంపుల్కి టెక్నాలజీ ఆర్ ద టూల్స్. నెక్స్ట్ ఏంటంటే టైమ్ రిసోర్స్. టైమ్ రిసోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ షెడ్యూల్ ఆర్ డ్యూరేషన్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. అది కూడా వన్ ఆఫ్ ది రిసోర్స్. అసలు రియల్ టైంకి వచ్చేటప్పటికి రిసోర్స్ని హైర్ చేసే ప్రాసెస్ 2 టైప్స్. ఒకటి ఏంటంటే చిన్న కంపెనీకి వచ్చేటప్పటికి ఆ కంపెనీ పోర్టల్కి ఎవరైతే రిజ్యూమ్స్ షేర్ చేస్తారో ఫస్ట్ వాళ్ళని ప్రయారిటీ తీసుకొని చెప్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి హైర్ చేసి ఆన్ బోర్డ్ అనేది చేస్తారు. అదే బిగ్ కంపెనీస్కి వచ్చేటప్పటికి హైరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే ఆర్పిఎల్ఎన్స్ క్రియేషన్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నో టూల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. అందులో ఏం జరుగుతుందంటే మనకి ప్రోగ్రామ్ మేనేజర్స్ దగ్గర నుండి నోటిఫికేషన్ వస్తుంది. ప్రోగ్రామ్ మేనేజరు ఏం చేస్తారంటే పలానా ప్రాజెక్ట్కి ఒక రిసోర్స్ అనేది కావాలి, సో ఎక్స్పీరియన్స్ రిసోర్స్ అని ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఐదర్ ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లేదా పిఎంఓ కానీ ఆర్పిఎల్ఎన్ క్రియేట్ చేయాలి. అసలు ఈ ఆర్పిఎల్ఎన్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టూల్ అనేది ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నో టూల్లో అయితే ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏ ప్రాజెక్ట్కి రిసోర్స్ అవసరమో ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి రిసోర్స్ అలొకేషన్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆర్పిఎల్ఎన్ క్రియేషన్ నెంబర్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి. దాన్ని క్రియేట్ అవ్వాలంటే కొంచెం బేసిక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ పిఎంఓ కానీ అప్డేట్ చేస్తారు. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే కంట్రీ, అంటే ఏ కంట్రీలో ఆ ఎంప్లాయ్ వర్క్ చేయాలి. ఇండియా అయితే ఇండియా, యూకే అయితే యూకే, ఇంకా అదర్ ఏ కంట్రీ అయితే ఆ పర్సన్ కావాలో ఆ కంట్రీ యొక్క డీటెయిల్స్ సెలెక్ట్ చేయాలి. నెంబర్ 2 ఆఫీస్ లొకేషన్. ఒకవేళ ఆ ఆఫీసు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచ్ డీటెయిల్స్ ఉంటాయి. అందులో ఏ బ్రాంచ్కి వాడు వర్క్ చేయాలో కూడా మెన్షన్ చేసేదే ఆఫీస్ లొకేషన్. నెంబర్ 3 జాబ్ గ్రేడ్. 0 నుండి 10 years ఆర్ 0 to 20 years ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఉంటాయి. 0, 1, 2, 3, 4. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలో అది కూడా
పిఎంఓ ఆర్ పిఎం అనేది మెన్షన్ చేస్తారు. నెంబర్ 4th వన్ ఈజ్ ద ప్రైమరీ అండ్ ద సెకండరీ స్కిల్స్. ఏంటి ఆ ప్రైమరీ స్కిల్స్? ఈ ప్రాజెక్ట్కి పలానా ఈ సర్టిఫికేషన్ చేసి ఉండాలి అనేది ప్రైమరీ స్కిల్స్. అండ్ ద సెకండరీ స్కిల్స్ ఈజ్ ద కొన్ని అదర్ స్కిల్స్ ఉంటాయి, లైక్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్, సప్లయర్ మేనేజ్మెంట్, ఇంకా లీడర్షిప్ స్కిల్స్, ప్రాజెక్ట్ గవర్నెన్స్ స్కిల్స్, ఇవన్నీ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ కూడా సమ్ అదర్ స్కిల్స్. ఈ స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి అది అప్డేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ అండ్ ద ఎండ్ డేట్. ఒకవేళ ప్రతి ఎంప్లాయీకి ఆర్పిఎల్ఎన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక టైం లిమిట్ అనేది ఇవ్వాలి. అది ఈజ్ 6 weeks ఆఫ్ టైం డ్యూరేషన్. అంటే 6 weeks లోపు వాడికి ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి వాళ్ళు ఆన్ బోర్డ్ అవుతాడు చూడండి. ఆన్ బోర్డ్ అయిన డేట్ ఈజ్ ద స్టార్ట్ డేట్. సో మనం ఈ ఆర్పిఎల్ని క్రియేట్ చేసేటప్పటికి 6 weeks ముందే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో అందుకే స్టార్ట్ డేటు ఒకవేళ జనవరి డేట్ ఇస్తే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఈజ్ మినిమం 6 months నుండి ఆ ప్రాజెక్ట్ ఎండ్ డేట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మనం అప్డేట్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద జాబ్ డిస్క్రిప్షన్. అంటే మనం ఒక కంపెనీలోని ఈ గ్రేడ్కి ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీన్స్ ఎక్స్పీరియన్స్ 1కి, ఫ్రెషర్కి అండ్ ఆల్సో ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న సర్టిఫికేషన్ చేసే పర్సన్కి 0 to 10 వరకు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంటుంది సర్వీస్ నో టూల్స్లో. కానీ నీకు ఇంకా అదర్ కావాలంటే నువ్వు పర్టికులర్గా టైప్ చేసి నువ్వు పెట్టచ్చు, లేదంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పోర్టల్ని లింక్ చేసి ఇక్కడ పెట్టచ్చు. అండ్ ఫైనల్ వన్ ఈజ్ ద రిసోర్స్. వాట్ ఈస్ ద రిసోర్స్? ఆల్రెడీ ఇన్ హౌస్ రిసోర్స్, అవుట్ హౌస్ రిసోర్స్ అని ఇంకొకటి ఉంటుంది. ఇన్ హౌస్ రిసోర్స్ అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీలో ఉన్న ఎంప్లాయీనే యూటిలైజ్ చేసుకుంటే ఇన్ హౌస్ రిసోర్స్ అంటారు. అవుట్ హౌస్ రిసోర్స్ అంటే అవుట్ సైడ్ నుండి హైర్ చేసి పెట్టుకునే వాళ్ళని అవుట్ హౌస్ రిసోర్స్ అంటారు. లైక్ ఫ్రమ్ నౌకరీ, ఫ్రమ్ థర్డ్ పార్టీ వెండర్స్ నుండి ఆర్ థర్డ్ పార్టీ సప్లయర్స్ నుండి మనం ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటాం కదా, వాళ్ళని అది కూడా మెన్షన్ చేసుకోండి. ఒకవేళ ఇన్ హౌస్ అనుకో, పలానా గీత అనే పర్సన్ని హైర్ చేసుకోండి అని చెప్పి తను వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తా ఆ డీటెయిల్స్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ ద ఫైనల్ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ఎఫ్టీఈ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక పర్సన్ని నువ్వు ఆర్పిఎల్ని క్రియేట్ చేసేటప్పుడు మినిమం టైం డ్యూరేషన్ ఏమో 0.5 అనేది ఇవ్వాలి. 0.5 అంటే 4 hours ఆఫ్ వర్కింగ్. ఆ పర్సన్ ఈ ప్రాజెక్ట్కి 4 hours కావాలి ఈజ్ ద మినిమం. మ్యాక్సిమం ఏంటి 8 hours. 8 hours అంటే 1 FTE అని మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే ఒక ఆర్పిఎల్ఎన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్పిఎల్ఎన్ నెంబర్ ఎవరికి రీచ్ అవుతుంది? ఈఆర్ఎం అన్న టీంకి రీచ్ అవుతుంది. ఈఆర్ఎం అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజింగ్ టీమ్. ఆ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అన్ని బేసిక్స్ చెక్ చేసుకుని ఎవరైతే అవైలబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి, ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఎన్ని ఉంటే అన్ని రౌండ్స్ షెడ్యూల్ చేసి అంతా ఫిక్స్ చేసేసి ఫైనల్గా వాడిని ఆన్బోర్డ్ చేసే ముందు దే విల్ సెండ్ దట్ రెజ్యూమేస్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫైనల్ అప్రూవల్స్. అంటే ఆ ఫైనల్ అప్రూవల్స్ అంటే ఏంటంటే బడ్జెట్ అప్రూవల్స్. సపోజ్ కంపెనీ ఒక బడ్జెట్ చెప్పినప్పుడు ఎంప్లాయ్ ఒక బడ్జెట్ అడుగుతారు. సో ఈ బడ్జెట్ వేరియేషన్కి కంపెనీ ఓకే అని చెప్పడానికి బడ్జెట్ మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకుంటారు, ఫైనాన్స్ అప్రూవల్. ఆ అప్రూవల్లో ప్లస్ హైరింగ్ మేనేజర్, హైరింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి హైరింగ్ మేనేజర్ నుండి కూడా అప్రూవల్ తీసుకుంటారు. వన్స్ ఇదంతా కూడా ఓకే అయిపోతే దెన్ దే విల్ ఆన్బోర్డ్ దట్ రిసోర్స్ టు ది కంపెనీకి ఆన్బోర్డ్ చేస్తారు. దెన్ దట్ పర్సన్ ఈజ్ అలోకేటెడ్ టు ఎ పర్టికులర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్కి అలోకేట్ చేస్తారు. సో ఈ రకంగా ఆర్పిఎల్ఎన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో అందుకని ఏదైనా ఆర్పిఎల్ఎన్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ కానీ పిఎంఓకి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకోవాలి. ఏంటి, వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ రిసోర్సెస్ రిక్వైర్డ్, వెదర్ హ్యూమన్ రిసోర్సెస్, మెటీరియలా, ఫైనాన్సా, టూల్సా, టైమా అనేది ఫస్ట్ వాడు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, వెన్ ఇట్ షుడ్ బి యూజ్డ్. అంటే లైక్ ఎంటైర్ ప్రాజెక్టా లేదా ఫర్ ఎ స్పెసిఫిక్ టైమా, లైక్ 0 to 3, 0 to 6, 0 to 9, 0 to 12 months అని పర్టికులర్ టైం ఇంటర్వల్ ఆఫ్ టైంలోనే వాడు కావాలి అంటే కూడా అది కూడా తెలుసుకోవాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వేర్ అండ్ హౌ ఇట్ షుడ్ బి గెట్. అంటే ఎక్కడి నుండి వస్తారు రిసోర్సెస్ అనుకో, ఇంటర్నల్గా కంపెనీ నుండా లేదంటే థర్డ్ పార్టీస్ నుండా తీసుకోవాలి. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి అప్పుడు పిఎం ఆర్ పిఎంఓ కూడా
మనకి ఫైనల్గా ఆర్పీ లెన్స్ క్రియేట్ చేస్తే ఒక పర్సన్ అనేది ఆన్బోర్డ్ అవుతారు. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఎంఎన్సిస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కొత్త టాపిక్స్ ఏం కావాలన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ మనం అది అప్డేట్ చేయొచ్చు అదే టాపిక్స్. అండ్ ప్లస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆన్సర్స్ కానీ చెప్పలేకపోయినా, ఒక క్లయింట్స్ డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మన నెక్స్ట్ టాపిక్స్లోనే అవన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఈ వీడియో వెరీ యూస్ఫుల్. సో మీరు అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ జాబ్కి ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.